హాయ్ నమస్తే అండి. నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్‌లో మిక్సీలో రుబ్బిన పిండితోటి గారెలను క్రిస్పీగా, సాఫ్ట్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనలో చాలామందికి గారెలు అనగానే లాంగ్ ప్రాసెస్ అని పండగలకి ఏదైనా స్పెషల్ అకేషన్‌కి మాత్రమే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు వీక్లీ వన్స్ అయినా బ్రేక్‌ఫాస్ట్ లిస్ట్‌లోకి గారెల్ని చేర్చేస్తారు. ఎవరైనా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకునే వాళ్ళు కూడా ఈ వీడియోని ఫాలో అవుతూ ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ గారెలకి కరెక్ట్ కాంబినేషన్ వచ్చేసి చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీకి సంబంధించిన వీడియో లింక్ని కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా అవసరమైన వాళ్ళు చూడండి. ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మినప్పప్పుని నానబెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా మీరు 7-8 గంటలు నానబెట్టాలి. అంటే ముందు రోజు నైట్ మనం 10-11 మధ్యలో నానబెట్టేసుకుంటే నెక్స్ట్ డే మీరు మార్నింగ్ 6-7 మధ్యలో మీరు పిండి రుబ్బేసుకుని వేసేసుకోవచ్చు. ఇలా 2-3 సార్లు శుభ్రం చేసుకుని మీరు పప్పు నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 8 అవర్స్ తర్వాత మీరు మిక్సీ జార్లో వేసుకొని లైట్గా వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. లైట్గా వాటర్ వేసేసుకుని మీరు గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ పిండిని కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా మీరు ప్రిపేర్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మాత్రం కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. మనం చేత్తో తీసి ఇలా వదిలేసినప్పుడు మనకి ఆ విధంగా ఉండాలి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మీకు ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళు అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని తర్వాత ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చూపించే ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు. నాకు వేరొక ఛానల్ కూడా ఉందండి, తెలుగు తోట ఛానల్. ఈ ఛానల్లో తెలుగు లెసన్స్ 1st to 5th క్లాస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, నర్సరీ టు యూకేజీ కంప్లీట్ సిలబస్ అనేది మీకు ఉంటుంది. అలాగే ఇంకా యూస్ఫుల్ వీడియోస్ కూడా ఉంటాయి. ఛానల్ లింక్ను కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మీకు యూస్ఫుల్ అనుకుంటే ఈ ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రైకి కాబట్టి ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గారెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను గారెల్ని ప్రిపేర్ చేసేటప్పుడు అరిటాకు కానీ ప్లాస్టిక్ కవర్ కానీ యూజ్ చేయను. నార్మల్గా నేను అరిచేతిలో వాటర్ అప్లై చేసేసుకుని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుని వేసేసుకుంటాను. ఎవరైనా ట్రై చేస్తానంటే కనుక ఈ విధంగా ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి. చూసారు కదా, చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అసలు గారెలు వేయడం రాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూస్తూ నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవుతూ మీరు చాలా ఈజీగా క్రిస్పీగా సాఫ్ట్గా ఉండే గారెలను చాలా సింపుల్ వేలో మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా మనం డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా సాఫ్ట్గా ఉండే గారెల్ని ఎంత సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నేను చెప్పిన కాంబినేషన్ అంటే గారెలు చికెన్ కర్రీ కాంబినేషన్ మాత్రం మిస్ కావద్దు. మీరు కూడా ఆ కాంబినేషన్ ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా నెక్స్ట్ వీక్ మీ బ్రేక్ఫాస్ట్ లిస్ట్లోకి గారెల్ని చేర్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.